ఇప్పుడు చలసాని శ్రీనివాస్ గారు ఇటీవల ఏబిఎన్ ఛానల్కు ఎమ్మెల్సీ తెక్లపల్లి రవీంద్రరావు గారు హాజరయ్యారు. ఆయన డిబేట్లో ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడుతూ ఉంటే జర్నలిస్ట్ వెంకటకృష్ణ గారేమో గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వెంకటకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అంటారా? నందు గారు నమస్కారం, మీకు నమస్కారం, తెలుగు రాజ్యం కూడా నమస్కారం. ఎందుకంటున్నా అంటే నన్ను ఇప్పటికే 8 ఛానల్స్ 9 ఛానల్స్ బహిష్కరించారు. ఎప్పుడు అమావాస్య పౌరాన్ని కాకపోయినా ఏదో 6 నెలలకు 3 నెలలకు ఒకసారి పిలుస్తారు. మా వాదన వినిపిస్తాను, నేనేమి తప్పు చేయలేదు. అందువలన ఇక నేనేం చెప్పగలుగుతానండి? అప్రకటితంగా అనుకుంటా గత 6-7 సంవత్సరాల్లో 2 సార్లు 3 సార్లు వచ్చి ఉంటానేమో. అని నాకు మరి ఎందుకో నేనేం తప్పు చేయలేదు. ఏబిఎన్ కాదు, సాక్షి, ఇద్దరు ఒకటేను. సాక్షి ఛానల్, ఏబిఎన్ ఛానల్, మీరు అన్నారు కదా చెప్తున్నాను. ఇంకా అది కాకుండా ఇంకో 7 ఛానల్స్. ఓకే, ఏ తప్పు చేయలేదు. మా వార్తలు కూడా చూపించడంలో ఓన్లీ 5% చూపిస్తున్నారేమో తెలీదు. నేను అనుచితంగా కానీ అసభ్యంగా కానీ ఏ రోజు మాట్లాడలేదు. వ్యక్తిగతమైన దోషణలు చేయను. నా విధానాల మీద మాట్లాడతాను. మన హక్కుల కోసం పరుషంగా నిలదీస్తాను. ప్రపంచంలో మనకు కావాల్సిన మానవీయ కోణం, తెలుగు జాతి అభ్యున్నతి మీద నిలబడ్డాను. వందలాది మందితో ఢిల్లీలో ధర్నాలు చేశాం. క్రితం సంవత్సరం వందలాది మందితో ధర్నాలు చేస్తే ఒక్క వార్త కూడా తెలుగు ఛానల్స్ చూపించలేదు. నేను జేడి లక్ష్మీనారాయణ గారు కలిపి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జాతీయ స్థాయి సెమినార్లు పెట్టినప్పుడు ఒక ఛానల్ మాత్రం ఒక మ్యాక్సిమం ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్ చూపించింది. చూపించుతారనే మేము చేయట్లేదు, కానీ ప్రజలకు తెలుసుకోవాలి కదా. అక్కడ తీసుకెళ్ళి వందలాది మంది అక్కడ ధర్నాలకు కూర్చుంటే కనీసం ప్రజలకు తెలియజేయలేదు. మా బస్సు యాత్ర పాదయాత్రలో వేస్తూ ఉంటే నేను తిరుపతిలో చూపిస్తాను. ఒక నాయకుడు పాదయాత్ర చేస్తుంటే 500 మంది ఉన్నారు. మేము పెట్టిన దానికి మీకు విజువల్స్ ఇస్తాను. 3000 నుంచి 4000 మంది విద్యార్థులు, అఫ్కోర్స్ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్, డివైఫై, పిటిసి, మిగతా విద్యా సంస్థలు అందరూ మొదలు చేశారు. మా విద్యా సంఘాలు కొన్ని ఉన్నాయి. విద్యా సంఘాలు మనతో పాటు కలిసి వెళ్ళేవాళ్ళు. మరి ఎవరు చూపించలేదు. ఆ 500ని ఎంత పెట్టి చూపించవచ్చు మిగతా ఛాన్స్ డిఫరెంట్. అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఏకమైపోయింది. ఉత్తర భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే అందరూ కూడా వాళ్ళు అలా ఉన్నారు. బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ ది జర్నలిస్ట్ బికాస్ దే మైట్ హ్యావింగ్ దేర్ ఓన్ రీజన్స్. బాయ్కట్ అంటే అఫీషియల్ కాదండి. మరి నేను 7 సంవత్సరాల నుంచి నా మొహం ఏమి ఉద్యమాలు చేయలేదా? 2019 కంటే ముందు కంటే ఆ తర్వాత ఉధృతంగా ఉద్యమించాం. రాష్ట్రం పాదయాత్రలు, బస్సు యాత్రలు చేశాం. 27 జిల్లాల్లో ఒకరోజు ధర్నాలు పెట్టాం. ఢిల్లీకి అనేకసార్లు వెళ్ళాం. కేంద్ర మంత్రుల్ని, నిన్న సీతారామన్ గారిని కలిసాం. 1:20 పార్లమెంట్ ఇస్తూ ఉంటే మాకు సమావేశం ఇచ్చారని, పార్లమెంట్ సమావేశం జరుగుతుంటే వెళ్ళి మాట్లాడాం. నితిన్ గడ్కరీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, ఇతర మంత్రుల్ని, నీతి ఆయోగ్ని పైనుంచి కింద వరకు రాష్ట్రమంతా తిరిగాం. మిగతా విషయాలు వచ్చినప్పుడు బెంగళూరులో కూడా మీటింగ్లు పెట్టాం. తెలుగు సంఘాలతో కలిపి తెలుగు ఉద్యమాలు కానీ తెలుగు భాషల మీద చేసాం. ఏం చేయమంటారు నందు గారు? పాపం కెమెరామెన్ కూడా బాధపడుతున్నాడు. కాదు, నేను అంటున్నాను, ఏం చేయమంటారు చెప్పండి. అందుకని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలు పిలిచేది కూడా మీరు లేకుండా చేయొద్దండి. నేను ఎప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్, ఐ రెస్పెక్ట్ ఆల్ ది జర్నలిస్ట్ ఇంక్లూడింగ్ యూ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేర్ యు ఆర్. కానీ బాధాతత్వం ఏంటంటే స్వతంత్ర వ్యక్తిత్వాన్ని బతకనివ్వండి. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్. నేను ఎవరినే తప్పు పట్టను. తొందరగా అనుచితంగా మాట్లాడతారు, నేను ఎవరి మీద అనుచితంగా మాట్లాడను. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చంపేస్తే లాభం ఏముంటుందండి? ఇప్పుడు నేను ఏ రోజు కూడా ఈ నాయకుడి దగ్గర ఉండి ఆ నాయకుడి కుటుంబాన్ని, ఆ నాయకుడి కులాన్ని తిట్టి మళ్ళీ యువతలకు వచ్చి వెంటనే ఈ ఆన్ అయిపోతాయి. ఆ నాయకుడి కుటుంబాన్ని, ఆ నాయకుడి భార్యని తిట్టి మళ్ళీ పదవి స్థానం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళని తిట్టి దీంట్లో పదవులు ఉన్న స్థానాలకు వెళ్ళి ఆ పెద్ద స్థానాలు పక్కన కూర్చోబెట్టుకున్నారు. దే మైట్ వీళ్ళు వాళ్ళ పదవి కోసం, ఇంకో దానికోసం వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. నాయకులు గాడిదలు కాస్తున్నారా? వాళ్ళని నెత్తి మీద పెట్టుకోండి, ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళని మమ్మల్ని ఏమో బహిష్కరించమని చెప్తున్నారా? నేను అడుగుతున్నాను, దయచేసి పెద్ద నాయకులు అడుగుతున్నాను, పార్టీ అధినేతలు అడుగుతున్నాను. మీరు పదవులు ఇస్తానన్నప్పుడు నేను ఆటం కాదు, నేను వద్దన్నా లేదా మీరు బయటకు వచ్చి చెప్పండి. హూమేర్ ఎట్ మేబీ వాళ్ళు, నేను చెప్తే ఔన్నత్యంగా ఉండదు. వాళ్ళే ఏదో రోజు ఆత్మకథ రాసుకున్నప్పుడు వద్దన్నాడు శ్రీనివాసు, నేను ఇస్తాను, నేను ఎందుకు వెళ్ళిపోయాడు అని రాసుకోవాలి. ఓకే, అంత చిత్తశుద్ధి ఉంటే. మై హంబుల్ రిక్వెస్ట్ టు హానరబుల్ మీడియా. సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేల లింగ ప్రదర్శనలు లేకపోతే ఇవన్నీ ఇష్యూ కాదు. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను, మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఐ నో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సిన్సియర్. ఆ ఎవరో ఎక్స్ట్రా మార్షియల్ ఎఫెక్ట్స్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ కాబట్టి ఒకసారి వార్త తీశారు. మీరు నవ్వుతూ ఉంటారు. ఆ మాధురి గారిని మీరు కూడా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు.
నేను మీ ఇష్టం అది. ఇంకొకళ్ళు ఇంటర్వ్యూ చేసి కొత్త కోణాలు ఏం చూపించారని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి సమస్యలు? అక్కడి నుంచి ఇంకొకళ్ళు ఎవరు రాజతరుణ్ గారు, ఇంకొకళ్ళ అమ్మాయి పేరు ఎందుకండి వాళ్ళు తీసుకురావడం కూడా, ఆ తర్వాత ఇంకొకళ్ళు ధర్మేష్ గారు, ఇంకొకళ్ళ మహిళల పేర్లు ఎందుకు మనం తీసుకురావడం అంటున్నా. అలా అంటున్నా. ఇది కాకుండా ఇంకో ఎక్స్ట్రా మ్యాచ్ ఒకసారి వార్త వేస్తే ఏంటి, వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ, వాళ్ళ చర్చా వేదిక, వాళ్ళ వ్యవహారిత సంబంధంలోనే కొత్త కోణాలు. ఎవరికి కావాలి కొత్త కోణాలు, పాత కోణాలు? పెంచేలయ్య చనిపోయాడంటే నెల్లూరులో, నేను పదే పదే చెప్తున్నాను, గుండె బాధగానే చెప్తున్నాను, దేశ స్వాతంత్ర సమరయోధుడికి ఏమాత్రం తీసిపోకుండా దుర్మార్గమైన డ్రగ్స్ మీద మిగతా మీద వ్యతిరేకంగా అతను ప్రజా గాయకుడిగా, ప్రజానాట్యమండలి కళాకారుడిగా ప్రాణం పణంగా పెట్టి పనిచేస్తే హత్యకు గురైనాడంటే కనీసం మన మద్దతు స్పందించమని చెప్పి నా అభ్యర్థన.